ప్రెగ్నెన్సీ అంటేనే చాలా డౌట్స్ ఉంటాయి. మరి మొదటి 3 నెలల్లో ఆ డౌట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా! కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చి అడుగుతూ ఉంటారు. మేడం నాకసలు సింప్టమ్సే లేవు. యామ్ ఐ రియల్లీ ప్రెగ్నెంట్ మేడం అని అడుగుతూ ఉంటారు. ఇంకొంతమంది మేడం చాలా టైర్డ్‌గా ఉంటుంది. వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. వికారంగా అనిపిస్తుంది. ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ మీ మేడం అని అడుగుతూ ఉంటారు. సో, నేను ఈరోజు మీకు ఈ వీడియోలో మీకున్న ప్రెగ్నెన్సీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మీరు ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ఐఎమ్ డాక్టర్ స్వర్ణ, గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, విజయనగరం బ్రాంచ్. సో, మొదటి 3 నెలల్లో కొంతమంది ఏం కంప్లెయింట్ చేస్తారంటే, అసలు సింప్టమ్సే లేవు అని చెప్తూ ఉంటారు వచ్చి. మీకు సింప్టమ్స్ లేవు అంటే మీ ప్రెగ్నెన్సీ హెల్తీగా లేదు అని అస్సలు కాదండి. కొంతమంది బాడీ చాలా బాగా అడ్జస్ట్ అవుతుంది హార్మోనల్ చేంజెస్‌కి. వాళ్ళకసలు సింప్టమ్సే ఉండవు. మీకు సింప్టమ్స్ లేనప్పటికీ మీకు బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ అన్నీ బావున్నట్టయితే మీ ప్రెగ్నెన్సీ చాలా హెల్తీగా ఉన్నట్టే. సింప్టమ్స్ లేవు అని కంగారు పడొద్దు. సెకండ్ కంప్లెయింట్ ఈస్ బ్రెస్ట్ టెండర్‌నెస్. సో, చాలామంది వచ్చి మేడం బ్రెస్ట్స్ హెవీగా అనిపిస్తున్నాయి, పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీలో మనకేమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో, బ్రెస్ట్ కూడా బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల మనకి ఫ్యూచర్‌లో ప్రిపేర్ చేస్తుంది వాటిని బ్రెస్ట్ ఫీడింగ్ కోసం. సో, అందుకని మీకు కొంతమందికి బ్రెస్ట్ టెండర్‌నెస్‌గా అనిపిస్తుంది. సో, కంగారు పడొద్దు. గ్రాడ్యుయల్‌గా మీకు ఆఫ్టర్ 3 మంత్స్ ఇది తగ్గిపోతుంది. సో, మీరేం చేయాలంటే టైట్ క్లోతింగ్ అవాయిడ్ చేయండి. టైట్ బ్రాస్ వేసుకోవడం అవాయిడ్ చేయండి. వేరే గుడ్ సపోర్టివ్ బ్రా. ఇంకో కంప్లెయింట్ వచ్చేసరికి ఫెటీగ్. చాలామంది వచ్చి మేడం చాలా టైర్డ్‌గా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించట్లేదు. అలా నిద్రపోవాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ ఆర్ లిటరల్లీ గ్రోయింగ్ ఎ హ్యూమన్ ఇన్‌సైడ్. సో, మనకి మొదటి 3 నెలల్లో మనలో ప్లెజెంటా డెవలప్ అవుతుంది. బేబీ డెవలప్ అవుతుంది. బేబీ ఆర్గన్స్ అన్నీ డెవలప్ అవుతాయి. సో, మీకు వీక్‌నెస్‌గా అనిపిస్తున్నప్పుడు, టైర్డ్‌గా అనిపిస్తున్నప్పుడు ఫైట్ చేయొద్దు. జస్ట్ లిసన్ టు యువర్ బాడీ అండ్ టేక్ ప్లెంటీ ఆఫ్ రెస్ట్. మీరేమైనా వర్క్ చేసినట్టయితే మధ్య మధ్యలో షార్ట్ న్యాప్స్ తీసుకోండి. ఎడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకోండి. అంతేకాకుండా ఐరన్ రిచ్ డైట్ అండ్ న్యూట్రిషియస్ డైట్ తీసుకోండి. సో, మోస్ట్ కామన్‌గా కంప్లెయింట్ చేసే ఇంకో సింప్టమ్ ఏంటంటే నాసియా. ఇది మనకి ప్రెగ్నెన్సీలో హెచ్‌సీజీ అనే హార్మోన్ వల్ల వస్తుంది. సో, మీరు నాసియా తగ్గించుకోవాలంటే లార్జ్ మీల్స్ తీసుకోవద్దు. టేక్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. హైడ్రేషన్ బాగా తీసుకోండి. అండ్ చాలామంది వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పి చాలా సేపు తినకుండా అలా ఉండిపోతారు. అలా ఎంప్టీ స్టమక్‌తో అసలు ఉండకూడదు. సో, ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి. అండ్ టీలో జింజర్ వేసుకోవడం, లెమన్ వేసుకోవడం అలా వేసుకొని ట్రై చేయండి. నాసియా కొంచెం తగ్గుతుంది. బట్ సివియర్‌గా మీకు వామిటింగ్స్ ఉన్నట్టయితే మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, వన్ మోర్ కంప్లెయింట్ ఈస్ యూరిన్ ఎక్కువగా వెళ్ళాల్సొస్తుంది అని చెప్తూ ఉంటారు. మనకి యూజువల్‌గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే, మనకి కిడ్నీస్‌కి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. సో, దానివల్ల మీరు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళాల్సొస్తుంది. అంతేకాకుండా మనకి యుటరస్ అనేది గ్రో అవుతుంది కదా బేబీ వల్ల. సో, యుటరస్ అండ్ బ్లాడర్ పక్క పక్కనే ఉంటాయి. సో, దానివల్ల మనకి ఈ ప్రెషర్ అనేది బ్లాడర్ మీద పడడం వల్ల మీకు ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ అంటే యూరిన్‌కి ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది ఉంటుంది. కొంతమంది యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సొస్తుంది అని చెప్పి అసలు వాటర్ తాగడం మానేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, బాగా హైడ్రేట్ అవ్వండి. ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తున్నాం కదా! యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకోవద్దు. యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడం ఒకటే కాకుండా దాంతో పాటు పెయిన్ కానీ, బర్నింగ్ మిక్చురేషన్ మంటగా ఉండడం కానీ ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం హాస్పిటల్‌కి వెళ్ళండి. సో, ఎక్కువగా కంప్లెయింట్ చేసే ఇంకో సింప్టమ్ ఏంటంటే కాన్‌స్టిపేషన్‌గా ఉంది, బ్లోటింగ్‌గా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. యూజువల్‌గా మనకి ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఇంటెస్టైనల్ మజిల్స్‌ని రిలాక్స్ చేస్తుంది. దానివల్ల మనకి డైజెషన్ స్లో అవుతుంది. సో, మీరు ఎక్కువగా కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి. హై ఫైబర్ డైట్ తీసుకోండి. ఎక్కువగా హైడ్రేట్ అవుతూ ఉండండి. ఇంకొంతమంది మైల్డ్ యుటెరైన్ క్రాంప్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. సో, మనకి ఫస్ట్ ట్రైమ్స్టర్ అంటే మొదటి 3 నెలల్లో యుటెరైన్ క్రాంప్స్ రావడం కొంచెం సహజమే. బట్ మీకు ఎక్కువగా సివియర్ పెయిన్ వచ్చినా, స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ లాంటివి అవుతున్నా, అప్పుడు మాత్రం మీరు ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ అవ్వాలి. అండ్ వన్ మోర్ కంప్లెయింట్ ఈస్ లోవర్ బ్యాక్ ఏక్. సో, చాలామంది మేడం నడుము నొప్పొస్తుంది అని ఎప్పుడూ కంప్లెయింట్ చేస్తూనే ఉంటారు. మనకు ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే రిలాక్సిన్ అనే హార్మోన్ లిగమెంట్స్‌ని, జాయింట్స్‌ని కొంచెం లూజ్ చేస్తుంది. సో, ఎందుకంటే మనకి ఫ్యూచర్‌లో నార్మల్ లేబర్‌కి మనల్ని ప్రిపేర్ చేస్తుంది. సో, దానివల్ల మీకు లోవర్ బ్యాక్ ఏక్ వస్తుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్ ఆన్ అవుతాం కదా! దానివల్ల మనకి ఆ ప్రెషర్ అనేది స్పైన్ మీద పడి లోవర్ బ్యాక్ ఏక్ వస్తుంది. సో, మీరేం చేయాలంటే ప్రెగ్నెన్సీలో పోస్చర్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. మనకి ప్రెగ్నెన్సీలో యూజువల్‌గా మనం అలా వెనక్కి లీన్ అవుతూ ఉంటాం కదా! సో, మనం స్ట్రెయిట్‌గా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్డ్‌గా ఉంచి స్ట్రెయిట్‌గా ఉండడం అలవాటు చేసుకోవాలి. ప్రొలాంగ్డ్‌గా కూర్చోవడం కానీ, ప్రొలాంగ్డ్ స్టాండింగ్ కానీ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకా పెయిన్ ఉంటే కొంచెం వార్మ్ కంప్రెస్ లాంటివి పెట్టుకోండి.
అండ్ ప్రెగ్నెన్సీలో చాలా మందికి స్మెల్స్ అన్నీ పడవండి. బికాజ్ మనకు ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ ఏం చేస్తాయంటే, మన స్మెల్ సెన్సేషన్స్‌ని అవి ఇంకా సెన్సిటివ్ చేసేస్తాయి. సో, దానివల్ల మనకెప్పుడు నచ్చే పర్ఫ్యూమ్స్ కూడా పడవు. కొన్నిసార్లు మనకు నచ్చే ఫుడ్ కూడా సరిగ్గా నచ్చదు. అండ్ ఈవెన్ సోప్స్ కూడా మనకి ఆ స్మెల్ పడదు. సో, ఇదంతా నార్మల్ అండ్ టెంపరరీ. అండ్ వన్ మోర్ కంప్లెయింట్ ఈస్ వెజైనల్ డిశ్చార్జ్. సో, వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పి చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మీకు వైట్ డిశ్చార్జ్ అనేది వాటరీగా, కొంచెం మ్యూకాయిడ్‌గా, వైట్‌గా అయితే ఓకే. బట్ ఎక్కువగా థిక్ కర్డీ డిశ్చార్జ్ అవ్వడం, లేదంటే ఇన్ఫెక్షన్ లాగా స్మెల్ రావడం, మీకు దురదగా అనిపించడం, ఇలాంటి కంప్లెయింట్స్ ఉంటే మాత్రం కన్సల్ట్ అవ్వాలి. బట్ నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుందంటే, మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల ప్రెగ్నెన్సీలో మనకి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతుంది కదా! దానివల్ల కూడా మనకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అండ్ మనందరికీ తెలిసిందే మూడ్ స్వింగ్స్ అనేది ఎంత ఎక్కువగా ఉంటాయో ప్రెగ్నెన్సీలో. మూడ్ స్వింగ్స్ అనేవి కామన్. మీరు దానికేం వర్రీ అవ్వద్దు. ఒక్కొక్కసారి యాక్టివ్‌గా అనిపిస్తది. ఒకసారి చాలా లోగా అనిపిస్తది. బట్ మీరేం చేయాలంటే, కొంచెం మీకు లోగా అనిపిస్తున్నప్పుడు మీకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం కానీ, ఇంట్లో వాళ్ళతో కొంచెం కలవడం, ఏదైనా అదర్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వడం లాంటివి చేయండి. సో, మొదటి 3 నెలల్లో మనకి ఈ సింప్టమ్స్ అన్నీ మనకు ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. సో, మీరేం వర్రీ అవ్వద్దు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ యూనిక్. కొంతమందికి తక్కువ సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ సింప్టమ్స్ ఉంటాయి. కొంతమందికి అసలు సింప్టమ్సే ఉండవు. సో, ఒకరికొకరితో కంపేర్ చేసుకోవద్దు. ఎక్కువ అపోహలేం పెట్టుకోకుండా హ్యాపీగా మీరు మీ ప్రెగ్నెన్సీ జర్నీని కంటిన్యూ చేయండి. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.